ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడు, పరిశుద్ధుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజ్యనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మన యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో దేవుని కౌగిట్లో భద్రపరచబడి దేవుని ప్రేమను బట్టి నాకు అనుగ్రహించబడినటువంటి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయపు పునరుత్థాన దినపు ఆరాధనకు మిమ్ములను మీ కుటుంబాలను మేమును మా ఇంటి వారము హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. దైవజనునిగా మీకును మీ కుటుంబాలకు శుభాలు ప్రకటిస్తుంటున్నాను. బాగున్నారు కదా? కన్న తండ్రి కనికరించి నవంబర్ నెలలో మరో పునరుత్థాన దినం, రెండవ పునరుత్థాన దినం పరిశుద్ధుడైనటువంటి ఆయన పాదాల దగ్గరకు పరిశుద్ధులుగా జీవించుటకై మనలను సజీవులుగా ఉంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమీపు ఆరాధనలు ఆయన మాటలు వినుటకు, వాక్యమును ధ్యానించుటకు, ఆరాధించుటకు, ఆయన నుండి ఆశీర్వదింపబడుటకు మరొక ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమీపు ఆరాధన ప్రార్థన చేసుకొని, ప్రస్తుతించుకొని, ధ్యానించుకొని ఆయన నుండి జరగబోయే కాలం అంతటి కొరకు కృపను పొందుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. శ్రేష్టమైన ప్రతివ్యూ ప్రసంబంధమైన మేళ్లతో మమ్మలను నింపుటకు ఇష్టపడిన జ్యోతిర్మయుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఎంత గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించారు. ఇటు భాగ్యము పొందుకున్న మేము ధన్యులమునైనా, మా జీవితాలు ధన్యకరములు. ఎందుకని అంటే ఈ సంవత్సరము ప్రారంభం నుండి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేసుకుంటా వచ్చాము. చివరి నెలకు వచ్చేసాము, చివరి కాలంలోనికి వచ్చేసాము. మరో నెల గడిస్తే నూతన వస్త్రం. ఈ నెల గడిస్తే మీరు జన్మించినటువంటి నెల. మేము మీతో కలిసి బెత్లెహేము పురములో మీరు జన్మించారని ప్రకటించేటటువంటి నెల, ప్రస్తుతించే నెల, అనేకులకు పరిచయం చేసే నెలలో మేము అడుగుడుబడుతుంటున్నాము. అంతకన్నా ముందటి ఈ నెల మా జీవితాలకు సిద్ధపాటు అయినటువంటి నెల, దిద్దుబాటు అయినటువంటి నెల, దీవింపబడేటటువంటి నెల. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినపు ఈ ఆరాధనలో కేవలం మీరు మాత్రమే మహిమ పొందండి తండ్రి. వీక్షించబోతున్నటువంటి మా ప్రియ స్నేహత కుటుంబాలకు కృపాక్షమములు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ కనికరపు కాపుదలతోనూ, మీ భద్రతా సంరక్షణతోనూ మాకు హితులైన వారిని, సన్నిహితులైనటువంటి ఆత్మీయమైనటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించి మేలులతో నింపమని కృప చేసి కనికరించి మీ కాపుదల కార్యములు అనుగ్రహించమని అనుగ్రహిస్తారని మరొకసారి ఈ ఆరాధన ద్వారా మహిమను, ఘనతను, ప్రభావమును కేవలము మీరు మాత్రమే అందుకొనమని, పొందుకొనమని సృష్టికర్త, మా రక్షణకర్త, మా విమోచనకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ఒక పాట పాడుకొని ప్రభువును స్తుతించుకొని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము
స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు మము ధనవంతులుగా చేయుటకు నీవు దారిద్ర్యతననుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా మౌనాత్మ మనసుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను హల్లెలూయా.
దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయపు ఆరాధన కొరకు యోహాను శుభవార్త 4వ అధ్యాయము, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 23వ వచనం ఇటు రీతిగా వ్రాయబడి ఉంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఈ భూలోకంలో సంచరించిన కాలములో దేవాతి దేవుడు, మన సృష్టికర్త, విమోచనకర్త, రక్షణకర్త మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ఆయనను ఎలా ఆరాధించాలి, ఆ ఆరాధించే కాలము ఎప్పుడొచ్చింది అన్నిటి దానిని ఈ 4వ అధ్యాయపు 23వ వచనంలో ఆయన తేటపరుస్తూ ఉన్నారు. ఎట్టుంది ఈ మాట మనం చూస్తూ ఉంటే, యథార్థముగా ఆరాధించువారు. దేవుని పిల్లలారా, ఆయనను ఆరాధించే మన జీవితాలలో ఆయన కోరేది ఏమిటి అని మనము ఆలోచిస్తూ ఉంటే యథార్థత. ఈరోజు మన జీవితాలలో యథార్థమైనటువంటి భక్తి దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మన నుండి ఆయన ఆశించే భక్తి, విశ్వాసము, ఆరాధన యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైనది అంటే ఎట్టుంటుంది మీకు చెబుతా. చాలా మార్లు కొన్ని సంఘాలలో విశ్వాసులు మందిరానికి ఎందుకు వెళ్తారు అంటే అయ్యగారు ఫీల్ అవుతారు అని, వెళ్ళకపోతే అయ్యగారు బాధపడతారు అని, రాలేదే అని అయ్యగారు అడుగుతారేమో అనుకుని మందిరానికి వెళ్తుంటారు. మరికొంతమంది ఎందుకు వెళ్తారు, ఆదివారం కదా వెళ్ళబోతే బాగోదు, ఈ వారం అంతా ఇబ్బందులు వచ్చుద్దేమో అని. మరికొంతమంది ఎందుకు వెళ్తారు, ఆదివారం అయినా కాస్త మనశ్శాంతిగా కాసేపు కూర్చుని వద్దామని. మరికొంతమంది ఎందుకు వెళ్తారు, ఆదివారం అయినా మన వాళ్ళు కలుసుకోవచ్చని. మరికొంతమంది ఎందుకు వెళ్తారు, ఆదివారం మన టాలెంట్స్ చూపించుకుందామని. మరికొంతమంది ఎందుకు వెళ్తారు, ఆదివారం మనకు కలిగి ఉన్న వాటిని చూపిద్దామని. యథార్థమైన భక్తి అంటే ఏంటి, యథార్థమైనటువంటి ఆరాధన అంటే ఏంటి? దేవుడు మెచ్చే ఆరాధనట యథార్థంగా ఉండాలట, అప్పుడు దేవుడు మెచ్చుతాడు. ఇది ఆయన బోధిస్తున్నటువంటి మాట. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, యథార్థమైనటువంటి భక్తి అంటే మనపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడి, దైవమా ఈ క్షణము వరకు మమ్మలను కనికరించి కాపాడిన దైవమా మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు అని చెప్పుటకు ఆయన మందిరానికి వెళ్ళాలి. ఈరోజు మందిరానికి ఎందుకు వెళ్తుంటున్నాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, మన జీవితాలలో మనము చేసేటటువంటి ఆరాధన దేవుడు మెచ్చేదిగా ఉందా, నొచ్చేదిగా ఉందా అనేటటువంటి ప్రశ్న దగ్గర మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, దేవుడు కోరే ఆరాధన చేస్తుంటున్నామా, మనకు ఇష్టమైన ఆరాధన చేస్తుంటున్నామా అనేటటువంటి ప్రశ్న మనము వేసుకోగలిగితే, ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆరాధన యథార్థమైనదో కాదో అర్థమవుతుంది. ఓ దినాన్న మందసం ఓ ఇంట నుంచి బయలుదేరి దావీదు పురానికి వస్తూ ఉంది. మందసం వస్తూ ఉంది అని అందరూ సంతోషిస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత పట్టబడిన మందసం, ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందసం, ఫిలిస్తీన్లు చిక్కబడినటువంటి మందసం తిరిగి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మధ్యకు మందసం వస్తూ ఉంటే
దావీదు గారు ఆయన ఆరాధన అందరూ సంభ్రమాశ్చర్యాలతో సంతోషగానాలతో రకరకాలుగా చేస్తూ ఉంటే దావీదు గారి ఆరాధన అక్కడ ప్రత్యేకంగా కనబడతా ఉంది. నాట్యమాడుతూ తన్మయముతో ఆయన చేస్తున్నటువంటి ఆరాధన. నాట్యమాడడం అంటే పిచ్చిగా ఎగరడం అని కాదు. చాలా చోట్ల ఆరాధనలో కరెంట్ ఉన్నంతసేపు పిఏ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పనిచేసినంతసేపు, ఆర్కెస్ట్రా వారు పిచ్చిగా ఆ డప్పులు మోగిస్తున్నంతసేపు పిచ్చి జనం పిచ్చిగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. కరెంటు పోతే ఆత్మ పోద్ది, డ్యాన్స్ ఆగిపోద్ది, అరుపులు ఆగిపోతాయి, పిచ్చి కేకలు ఆగిపోతాయి, పిచ్చికి పడడం మానేస్తుంటారు. ఏమండి, కరెంటు పోగానే ఆత్మ పోతుందా? డప్పు లాగానే ఆత్మ పారిపోతుందా? డప్పు లేకపోతే ఆత్మ డ్యాన్స్ చేయించట్లేదా? యథార్థత అంటే పక్కోని చూసి డ్యాన్స్ చేయడం కాదు. పక్కోడు అరుతున్నాడు, మనం అరగకపోతే మన పాపులు అనుకుంటారేమో, మన మీదకి ఆత్మ రాలేదనుకుంటారేమో, అలా తొక్కేస్తారేమో పక్క పోతాం. ఇది కాదు యథార్థమైనటువంటి ఆరాధన. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆత్మలో సంతోషిస్తూ ఆత్మలో తన్మయము చెంది ఆరాధించుట యథార్థమైనటువంటి ఆరాధన. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, మరి మీరు చేసే ఆరాధన, మీ మందిరంలో జరిగేటటువంటి ఆరాధన వాక్యానుసారమైనదా? యేసుక్రీస్తు ప్రభువు వారి బోధకు ఏమైనా అందుబాటులో ఉందా? లేకుంటే ఈ బోధ వేరు, మా బాధుడు వేరు అన్నట్లుగా ఉంటుందా? మా పాద్రి వేరు అన్నట్లుగా ఉంటుందా? మా సంఘం వేరు అన్నట్లుగా ఉంటుంది? మా భక్తి వేరు, మా బ్రతుకు వేరు అన్నట్లుగా ఉంటుందా? వాక్యానుసారం కాదేమో. ఒకసారి వాక్యం దగ్గర సరి చూసుకోనండి. వాక్యం దగ్గర ఒకసారి చూసి చూసుకోనండి, సరిపోద్దా? మనం చేస్తుంటున్నటువంటి ఆరాధన దేవుడు మెచ్చే రీతిగా ఉందా? ప్రజలు మెచ్చే రీతిగా ఉందా? లాక్డౌన్ అయిపోయిన తర్వాత లౌడ్ స్పీకర్లు అన్నీ ఒకసారి ఓపెన్ అయ్యాయి. ఎక్కడ లేని భక్తి మైకులు. అటు 10 గంటలకు ఆరాధన, తెల్లవారి 5 గంటలకు మైకులు వేసేస్తుంటున్నారు, 4 గంటలకు మైకులు. ఎక్కడ లేని భక్తి వచ్చేస్తూ ఉంది. టాలెంట్లు చూపించుకోవడానికి ఈ మార్చి నెల నుంచి నవంబర్ నెల వరకు కంట్రోల్ చేయబడినటువంటి సౌండ్ అంతా ఒక్కసారే సమాజంలోకి వచ్చేసి అందరినీ పొల్యూట్ చేస్తూ ఉంది. పబ్లిసిటీ ఆరాధన చేయమాకండి, ప్రభువు మెచ్చే ఆరాధన చేయండి. 10 మంది చూడాలి, 10 మంది శబాష్ అనాలి, ఈ ఆరాధన వద్దు. ప్రభు మాత్రమే మెచ్చేటటువంటి ఆరాధన చేయండి. దావీదు గారి యొక్క ఆరాధన ప్రభువు మెచ్చినటువంటి ఆరాధన. దావీదు గారి యొక్క ఆరాధన మనపూర్వకమైన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభువు వారు చాలా క్లియర్గా బోధిస్తున్నారు అక్కడ 23వ వచనంలో. అయితే యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆమేన్, హల్లెలూయా. తండ్రిని ఆరాధించేది, తండ్రిని గణపరిచేది, తండ్రిని మెప్పించేది, తండ్రిని స్తుతించేది, తండ్రిని కీర్తించేది, తండ్రికి మాత్రమే మహిమ వచ్చే ఆరాధన చేయాలి. ఇది మన ప్రభువులో వారు బోధిస్తున్నటువంటి బోధ. కొంతమంది విశ్వాస సమూహం తండ్రంటే తెలవదు, కుమారుడంటే తెలవదు, పరిశుద్ధాత్మ అంటే తెలవదు. ఏం తెలుసయ్యా వీరికి అంటే అయ్యగారికి భజన చేయడం మాత్రమే తెలుసు, వాళ్ళ అయ్యగారికి కాళ్ళు పిసకడం మాత్రమే తెలుసు. అదే భక్తి అనుకుంటారు. వాళ్ళ అయ్యగారికి సేవలు చేయడం మాత్రమే తెలుసు, అదే భక్తి అనుకుంటారు. ఎవరిని ఆరాధించాలంటా ఉన్నారు ప్రభుల వారు.
ఎవరికి ఆరాధన చెందాలి అంటున్నారు ప్రభుల వారు? ఎవరికి మాత్రమే ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకమైన యథార్థమైనటువంటి ఆరాధన జరిగించాలి అని ప్రభువులు వారు బోధిస్తుంటున్నారు అంటే తండ్రి అయిన దేవునికి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాల దగ్గరికి చేరినటువంటి దేవుని పిల్లలారా, నీ ఆరాధన, నీ భక్తి ఎట్లా ఉందో ప్రశ్నించుకో. ఈ వచనం దగ్గర నీ జీవితం, నీ బ్రతుకు ఎట్లుందో సరి చూసుకో, సరి చేసుకో అని చాలా చాలా తేటగా సూటిగా ఆ సమరయ ప్రాంతపు స్త్రీకి బోధ చేస్తూ ఉన్నారు. ఆమె ఇంతకు ముందు వాక్యము విన్నామే కాదు, వాక్యమై ఉన్న దేవుని చూచిన ఆమె కాదు, వాక్యముతో అనుబంధము సంబంధము ఉన్న స్త్రీ కూడా కాదు. కానీ ఆమెకు ఈ మాటలు బహు బలముగా ఆమె జీవితాన్ని ప్రభావితము చేస్తుంటున్నాయి. అంత మాత్రమే కాదు, ఆమె ఆమె ద్వారా ఆ గ్రామము రక్షింపబడుటకు గల కారకం ఆ మధ్యాహ్న సమయంలో ఆమె తన కడవను విడిచిపెట్టి ప్రభువుల వారి పరిశుద్ధమైన పాదాల దగ్గర జీవజలాలు త్రాగుతా ఉంది. ప్రభువుల వారు అందిస్తూ ఉంటే, నేనిచ్చు నీళ్లు తాగేవంటే ఇక నీ జీవితంలో దప్పికే ఉండదమ్మని ప్రభువుల వారు చెబితే, అయ్యా నువ్వు ఇచ్చే నీళ్లు నేను త్రాగడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు ఇవ్వయ్యా అన్నట్లుగా ఆమె ప్రభువుల వారు మాట్లాడుతుంటున్నారు. ఆమె వింటా ఉంది. సందేహాలు వస్తూ ఉంటే ప్రభువుల వారిని మాత్రమే అడుగుతూ ఉంది. ఏమాత్రము ఆమె ముహోటాన్ని పోలే. ఆమెకున్న ప్రతి డౌట్ కూడా, ప్రతి సమస్యను కూడా ప్రభువుల వారి పాదాల దగ్గర పెట్టి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయన పాదాల దగ్గరే వెతుక్కుంది. ఎవరి సలహా కానీ, ఎవరి సహాయం కానీ, ఎవరి ఆలోచనలకు ఆమె వెళ్ళడానికి ఇష్టపడలా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈరోజు నీవు చేసే ఆరాధనలో నీ సమస్యకు పరిష్కారం, నీ జీవితానికి పరమార్థం నా ప్రభువుల వారు బోధించుటకై ఈ భూమికి అనుదించారు. కనుక ఈ పునరుత్థాన దినమందు మందిరానికి వెళ్తుంటున్నటువంటి నీవు, వెళ్ళిపోతుంటున్నటువంటి నీవు, వెళ్ళడానికి ఇష్టపడి సిద్ధపడుతుంటున్నటువంటి నీవు నీ జీవితాన్ని ప్రభువుల వారి చేతిలో పెట్టి, దైవమా నీవు నన్ను నడిపించు, నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగాని నువ్వు సమర్పించుకుంటే గనక నీ ప్రతి సమస్యను ప్రభువుల వారి పాదాల దగ్గర పెట్టి పరిష్కారం కొరకు ఆయన వైపు నువ్వు చూస్తే గనక సహాయము సమాధానము అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడతా ఉన్నారు. కృపను కనికరమును నీ ఎడల మిక్కిలిగా చూపించుటకు ఆయన వేచి చూస్తుంటున్నారు. 121వ సంకీర్తనలో మోషే గారికి సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, సహాయము ఎక్కడి నుంచి వచ్చుద్ది, ఎక్కడి నుంచి వచ్చుద్ది? ఎస్, సృష్టికర్త నీ దగ్గర నుండే నాకు సహాయం అంటా ఉన్నాడు ఆయన. సర్వము ఎరిగినవాడా, సమస్తము చేసినవాడా, నీ నుండే మాకు సహాయము దొరుకుద్ది అంటా ఉన్నాడు ఆయన. ఈమెకున్నటువంటి ప్రతి డౌట్ కూడా యోహాను శుభవార్తలో అక్కడ సుకారను బావి దగ్గర ఆ సమరయ స్త్రీ తనకున్నటువంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి దగ్గర వెల్లడి చేయట్లేదు, కానీ ప్రభువుల వారి దగ్గర వెల్లడి చేస్తూ ఉంది. వెల్లడి చేసి ఆమెకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారముగా ప్రభువుల వారు చెప్పినటువంటి మాటల్లో నుంచి ఆమె సహాయమును సమాధానమును పొందుకుంటా ఉంది. స్తోత్రము ప్రభువుల వారికి కలుగును గాక. ఒకసారి 39వ వచనాన్ని చూచి ముగించుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు
విశ్వాసముంచిరి దేవునికే మహిమ కలుగును గాక. నా జీవితం గురించి సర్వము ఉన్నట్టుగా అని చెప్పేశాడండి. నేనేటో, నా బ్రతుకేటో నేనేటో, నా వ్యక్తిత్వం ఏటో నేనేటో, నా వైవాహిక జీవితం ఏటో నేనేటో, నా కుటుంబ వ్యవస్థ ఏటో నేనేటో, నా చీకటి బ్రతుకేటో అంత క్లియర్గా ఓపెన్ చేసి చెప్పాడండి. ఈయన కాదా ప్రభువు, ఈయన కాదా క్రీస్తు అని ఆమె సమరయ్యకు వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటే, సమరయ్యలో ఉన్నటువంటి సమరయ్యలు అనేకులు షోమ్రోనును విడిచి, షోమ్రోను అనేటటువంటి దేవతను విడిచి సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు నడుస్తుంటున్నారు. ఇది యథార్థమైనటువంటి ఆరాధన. భక్తి అంటే యథార్థత కావాలి, యథార్థత కావాలి, యథార్థమైన భక్తి కావాలి, యథార్థమైన జీవితం కావాలి, యథార్థంగా నడవడానికి తీర్మానం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, దేవునిచ్చే భద్రపరచబడినటువంటి వారులారా, దేవుని కౌగిట్లో, దేవుని కృపలో మీ కుటుంబాలు దీవింపబడాలి అని ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో నేను మీకు తెలియచేస్తూ, వాక్యమై ఉన్న దేవుడు ఈ భూలోకంలో సంచరిస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన ఆ మాటను మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేసి వర్తమానం ముగిస్తాను. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభువుల వారు బోధిస్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర మనము కూడా నేటి నుంచైనను యథార్థముగా ప్రభువుల వారిని ఆరాధిద్దాం. ఆయన నుండి రక్షింపబడదాం, ఆయన నుండి మేలు పొందుకుందాం, ఆయన మహిమార్థమై జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే రీతిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఈ ఉదయం యథార్థమైనటువంటి భక్తి అంటే ఏంటో సాక్ష్య జీవితం కలిగినటువంటి సమరయ స్త్రీ నుంచి మాకు బోధించారు. మీకు వందనాలు ప్రభువా. ఆమెతో మాట్లాడుతూ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అని ఆమెకు మాత్రమే కాక మాకు కూడా ఈ ఉదయకాల సమయంలో మంచి బోధన చేసిన మా మంచి బోధకుడా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ, మీ వాక్యానుసారంగా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ వాక్యములో మేము బ్రతుకుతూ మీ కొరకు నమ్మకమైన, యథార్థమైన, పవిత్రమైనటువంటి భక్తి కలిగి మేము బ్రతుకు భాగ్యము అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలములో ప్రపంచ సార్వత్రిక సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలో కేవలం తండ్రికి మహిమ వచ్చు రీతిగా ఆరాధనలో మీరు మాత్రమే జరిగించుకోనండి ప్రభువా. ఏ మనుష్యునికే కానీ, ఏ సంస్థలకు కానీ, ఏ కార్యవర్గాలకు కానీ, ఏ వ్యక్తికి కానీ ఘనత రాకూడదు. కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోనండి ప్రభువా. క్రైస్తవ సమాజాన్ని సరిగా నడిపించుటకు దైవజనులకు ఆత్మీయ ఆలోచనలను ప్రసాదించండి తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించు, జ్ఞానము బోధించు ఉపదేశకులుగా దైవజనులకు జ్ఞానోపదేశం చేయండి ప్రభువా. ఈ ఉదయం నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రపంచానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాకు, మా మండలానికి, మా గ్రామానికి, మా వార్డుకి, మా గృహానికి కూడా మీరే క్షేమమును ప్రసాదించి, మీ కృప కౌగిట్లో భద్రపరిచి, మీ మహిమ కొరకు మమ్మల్ని అందరిని వినియోగించుకుంటారని మహిమను, ఘనతను, ప్రభావమును మీకే ఆరోపిస్తూ ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమభివృద్ధిని అనుగ్రహించమని, బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని ప్రభా మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. త్రోసివేక కనికరము చూపించండి అయ్యా. ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, ఆయన వారందరినీ ఆత్మీయులను, ఆత్మీయ దావిజాలను మీ దయగల చేతులకు అప్పగిస్తుంటున్నాము తండ్రి. కనికరించండి, మీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నా వాక్యము విని నా బిడ్డల హృదయాల్లో వాక్యమును
ఫలింపులోనికి తీసుకొని రమ్మని మరొక్కసారి మమ్మలను మీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ తిరిగి మంగళవారం ఉదయం మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద మా ప్రియులనందరినీ కలుసుకొని కలిసి ఆరాధించు భాగ్యము మీరు మాత్రమే మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు సదా సమస్త విషయాల్లో తోడండి, ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ ఆశీర్వాదంతోనూ నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకే ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద కలుసుకుందాం. అంతవరకు కృపా కనికరం కలిగిన తండ్రి మనకు మన కుటుంబాలకు క్షేమం ప్రసాదించును గాక. ఆమేన్.